నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. భారతదేశ వ్యాప్తంగా మా జనాభా ఎంతో మా వాటా అంతే ఇవ్వాలి అని చెప్పేసి కాంచీరామ్ కాలం నుంచి బీసీల యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు కూడా తెలంగాణలో ఆ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడాలి. అసలు బీసీలకు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల వల్లనే అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలం చేకూర్చే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? బీసీ నినాదం ముందుకు తీసుకెళ్లే అంశం ఉంది. ఎందుకంటే బీసీలందరూ కూడా పార్టీల వారిగా విడిగొట్టబడ్డారు. మరి బీసీలందరూ ఏకం కావడం కోసం ఎంతో మంది బీసీ నాయకులు పోరాటం జరుగుతూ ఉంది. మరి నిజంగా బీసీ ప్రజలందరూ ఏకమయ్యే ఛాన్స్ ఉందా? ఇటువంటి విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు నారాగోని సార్, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరియు ఎంతో కాలంగా భారతదేశంలో మన పాట మనకు కావాలి అని చెప్పేసి కాంచీరామ్ గారితో కలిసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. మాట్లాడదాం, పూర్తి విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏం చెప్తారు? ఎన్నో రోజులుగా కూడా మీరు కాంచీరామ్ కాలం నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉంది. మీరు ఈ పోరాటం దినప్పుడు అసలు మేము పుట్టలేదు అనుకుంటా. ఇప్పటికీ ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. మరి నిజంగా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది బీసీల కోసం. బీసీలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, నిరంతరం ఓడిపోతూనే ఉన్నాం. బీసీలు నిరంతరం ఓడిపోతున్నాం. మేము ఈ బీసీ ఉద్యమాలకు 1986లో ఆర్ట్స్ కాలేజీలో మేము చదువుకునే రోజులలో ఎన్టీ రామారావు గారు ప్రో రిజర్వేషన్ అంటే ఎన్టీ రామారావు గారు బీసీల రిజర్వేషన్లను ఇప్పుడు 42% కాంగ్రెస్ పార్టీ పెంచినట్టుగానే 25% నుంచి 44% పెంచడం జరిగింది. 44% పెంచడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఎక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో పెంచినప్పుడు ఈ అగ్రకులాలకు సంబంధించిన విద్యార్థులు, ఏబీపీలో ఉన్న అగ్రకులాలు, ఎస్ఎఫ్ఐలో ఉన్న అగ్రకులాలు, పీడిఎస్యు, ఆర్ఎస్యు, అందులో ఉన్న అగ్రకులాలంతా ఆ సంస్థలను వదిలేసి యాంటీ రిజర్వేషన్ మూమెంట్ స్టార్ట్ చేసి రిజర్వేషన్లు డౌన్ రిజర్వేషన్లు ఇస్తే మాకు ఉద్యోగాలు తగ్గిపోతాయని రోడ్ల మీదకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ అన్ని బంద్ చేయడం ప్రారంభించారు. అప్పుడు మేమేందనంటే దానికి నేను శ్రీకారం చుట్టి మొత్తం మళ్ళీ అదే ఏబీపీలో ఉన్న బీసీలను, ఆర్ఎస్సీలో ఉన్న బీసీలను, పీడిఎస్సీలో ఉన్న బీసీలను, ఎస్ఎఫ్ఐలో ఉన్న బీసీలను ఏకం చేసి ఆర్ కృష్ణన్న దగ్గరికి వెళ్ళి అప్పుడు ఒక సంఘం పెట్టి సమసంగ్రామ పరిషత్ అని నేను స్థాపించడం జరిగింది. ఆర్ కృష్ణన్న అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు. మొత్తం శంకర్ గౌడ్ అని బీఎస్పీకి మొన్నటిదాకా అధ్యక్షుడు ఉండే, చనిపోయిండు, ఆయన జనరల్ సెక్రటరీ. అట్లా మేము ఫస్ట్ రివోల్ట్ 1986లో చేసి అప్పుడు బీసీ కాన్సెప్ట్ను ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం చేసి అప్పుడు మొదటి ఉద్యమం ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఫస్ట్ రివోల్ట్ అంటే మేం చేసిందే. అప్పుడు ఆ తర్వాతనే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరినీ ఉస్మానియా యూనివర్సిటీకి, కాంచీరామ్ గారి మూమెంట్ 89లో కూడా తీసుకొచ్చింది మేమే ఈ రాష్ట్రంలోకి. కాంచీరామ్ గారి దగ్గరికి 25 మంది వెళ్ళి బొజ్జా తారకం గారు, సుందరయ్య యాదవ్, బిఎస్ఏ స్వామి అని హైకోర్టు జడ్జి ఉండే, చనిపోయిండు. మేము 24 మంది పోయి కాంచీరామ్ గారిని కలిసి ఇక్కడ పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ కూడా శూద్రాగ్ర కులాలు అంటే రెడ్డి, కమ్మ, వెలమ వర్గాల పెత్తనం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలు, బహుజనులంతా రాజకీయ బానిసలుగా ఉన్నారు, ఇప్పటి వరకు ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదని ఆయనను తీసుకొచ్చి 89లో పార్టీ పెట్టడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మూమెంట్ అసలు ఈ రాష్ట్రంలో మేము 35-40 సంవత్సరాల క్రితము పూలే, అంబేద్కరు, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, మేము 85%, మీరు 15%, మాకు రాజ్యారి ఈ పదజాలం ఇవాళ మాట్లాడుతున్నారు కదా పిల్లలంతా. ఇవాళ పూలే గురించి, రాజ్యాధికారం గురించి ఇదంతా మాట్లాడుతున్నారు అని అంటే మేము నేర్పిన భాషనే. మేము ఆ రోజులలో విత్తనాలు వేసి ఈ పదజాలాన్ని అంతా వంట పట్టించి క్యాడర్ క్యాంపులు పెట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరిగినటువంటిదే. కాబట్టి అప్పటి నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది. 94కు వచ్చేటప్పటికి 15 లక్షల మందితోటి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు పొత్తుకు రావటం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పొత్తు సక్సెస్ కాలేదు, లేకపోతే అప్పుడే ఫలితాలు వచ్చేది, రూటు వేరే రకంగా ఉండేది. ఆ రకంగా అనేక మలుపులు తిరుగుతూ తర్వాత ప్రజారాజ్యం పార్టీ రావటం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా మాలాంటి వాళ్ళు ఏం ఆలోచించినాం అంటే ఈ బహుజనులకు శక్తి సరిపోవటం లేదు, ఇంకా అవేర్నెస్ రాలేదు, కనీసం ఈ కాపులను కలుపుకుంటేనైనా ఈ రెడ్డి ఆధిపత్యాన్ని, అదేవిధంగా కమ్మ, వెల్మ వర్గాల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టవచ్చు, చిరంజీవి గారి యొక్క గ్లామర్ కూడా ఉపయోగపడుతుందని అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన నన్ను సోదరంగా ఆహ్వానించి అందులో పూలే, అంబేద్కర్, బీసీలకు 100 టికెట్లు ఇప్పించడం జరిగింది ఒక కండిషన్లతోటి. ఆ విధంగా ప్రజారాజ్యం పార్టీ మరొక బహుజనవాదాన్ని రాష్ట్రంలో లేపి ఎంతసేపు కమ్మ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా, రెడ్లే ముఖ్యమంత్రులు అవుతారా అంటే కాపులు ఆంధ్రప్రదేశ్లో
3వ స్థానంలో ఉంటారు, జనాభా ఎక్కువ ఉంటుంది. మేమేమనుకునేదానంటే అసలు కాపులే ముఖ్యమంత్రి కాలేదు, ఇంకా మా బీసీల దగ్గరికి అది ఇంకా రావట్లేదు కాబట్టి ముందైతే ఒక దశ విప్లవం పూర్తి కావాలి అని చెప్పి మేము దానిలో ఎంటర్ అయిపోయి దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. కానీ అది కూడా అనుకున్నంత ఫలితాలు రాలేదు. మళ్ళీ తర్వాత 18 ఎమ్మెల్యే సీట్లు, 18% ఓటు బ్యాంక్ వచ్చింది. అదొక దశ ఉద్యమం. తర్వాత మళ్ళా బీసీ ఉద్యమాలు, మళ్ళా రాజ్యాధికార పార్టీ అని నేను 2007లో మొత్తం ఏందనంటే అవుట్ రైట్గా జాబ్కు రిజైన్ చేసి, పెన్షన్ కూడా రాదు నాకు, పెన్షన్ కూడా రాదు, రిజైన్ చేసి 2007లో మొత్తం ఏంటంటే రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించి అన్ని స్థానాలలో పోటీ చేసుకుంటూ బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఒకసారి ఎస్సీలు ముఖ్యమంత్రులు కావాలి, ఎస్టీలు ముఖ్యమంత్రులు కావాలి, ఎంతకాలం కుల వృత్తులు చేయటానికైనా, గొర్రెలు గాయటానికైనా, కళ్ళు గీయటానికైనా, లేకపోతే చెప్పులు కుట్టడానికైనా ఓట్లేసే వాళ్ళలాగానే ఉండాలా అని ఈ భావజాలాన్ని అంతా నూరిపోస్తూ పూలే, అంబేద్కరు, కాన్షీరామ్ గారు వీళ్ళ ఐడియాలజీని ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని ఇప్పుడు ఈ దశకు తీసుకురావటం జరిగింది. ఏదేమైనా మేము పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా ఏంటిది అని అంటే అగ్రకులాలు దాన్ని ఛేదిస్తూ మళ్ళీ ఈ ఉద్యమాన్ని యథాస్థానంలోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మనీ ఉంది, మాఫియా ఉంది, మీడియా ఉంది. ఈ మూడింటితోటి ఏందనంటే జనాన్ని మొత్తం ప్రభావితం చేస్తూ వాళ్ళ కంట్రోల్లోకి, వాళ్ళ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇంతకాలం మనకు మీడియా అంటూ రాలేదు. ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటిది అంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకంటూ మన భావాలను వ్యక్తం చేస్తే ప్రజలు అర్థం చేసుకొని మనకంటూ ఒక మీడియా లాగా తయారైంది. అంతకుముందు మనం ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇలాంటి పత్రికలు ఏది చెప్తే అదే కదా నమ్మేది. ఇప్పుడు కనీసం కొంత మీడియా మన వర్గాల ద్వారా మన అభిప్రాయాలు కూడా వెల్లడి కావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇది ఒక కొత్త రివల్యూషన్గా ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా అంటే బహుజనులను చైతన్యం చేసే అవకాశం మనకి ఎక్కువ లభించింది. మేమేమనుకుంటున్నాం అని అంటే దీన్ని యూటిలైజ్ చేసుకొని రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిశ్శబ్ద విప్లవం ఒకటి జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా తడకసాటుకు పోయి కూడా కరెక్ట్గా మన వర్గాలకు ఓటేసుకునే పరిస్థితి, ఆ చైతన్యం లేదు. ఈ పార్టీలన్నీ కూడా ఏందనంటే వాళ్ళను మద్యానికి, లేకపోతే డబ్బుకు, అనేక రకాలైనటువంటి ప్రభావాలకు లోని చేసి యథాస్థానంలోకి మేమేమో కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ పార్టీ, బీఆర్ఎస్ అగ్రవర్ణాల పార్టీ అని మేము చెప్పి బయటికి తీసుకొస్తుంటే మళ్ళీ వాళ్ళు డబ్బు ఇవన్నీ వెదజల్లి మళ్ళీ లోపలికి తీసుకుపోతున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ మంచిదని మన వర్గాల నుంచే. అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా కొన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఏందనంటే బీఆర్ఎస్ కొంతమంది, ఈవెన్ నక్సలైట్ లో పనిచేసినటువంటి పెద్ద పెద్ద వర్గాలు, మనం ఏమనుకుంటాం జనరల్ గా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఆ పార్టీ నచ్చకపోతే బిఎస్పీలనో ఆర్పిఐలనో చేరతారు, బహుజనవాదంలో చేరతారు అని అనుకుంటాం. కానీ దురదృష్టం ఏందనంటే ఈ రాష్ట్రంలో నక్సల్బరీ మూవ్మెంట్లో పనిచేసిన వాళ్ళు, సిపిఐ సిపిఎంలో పనిచేసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళి కేసీఆర్ చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. వాళ్ళకు పాటలు పాడటం, వాళ్లకు రచనలు చేయటం, వాళ్ళని గెలిపించడానికి పాటుపడటం. బీఆర్ఎస్ లో ఒక వర్గము, అదే విధంగా కాంగ్రెస్ కు ఒక వర్గం. కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళంతా వాళ్ళ పార్టీలన్నీ ఒక బలహీనం అయిపోయాయి. బలహీనం అయిపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ను బేస్ చేసుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ ను స్థావరంగా బేస్ చేసుకొని వాళ్ళకే అంటే ఒక ఏదైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను అణచివేసి అనగదొక్కినటువంటి వాళ్ళ పార్టీలని ఇటువరకేమో వాళ్ళకే వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. దొరలకు వ్యతిరేకం, పటేన్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళే పోయి దొరల దగ్గర ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు, ఈశ్కొప్పుల మనం పేర్లు చెప్పడం కాదు కానీ చాలా మంది అందులో ఎమ్మెల్యేలు అయిపోయారు, జెడ్పీటీసీలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు మేధావి వర్గం, ప్రొఫెసర్ల పేరుతోటి, రిటైర్డ్ జస్టిస్ల పేరుతోటి, రిటైర్డ్ ఐఏఎస్ల పేరుతోటి చిన్న చిన్న పదవులు, నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు చెప్పిన విధానం మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, మనం ఆత్మగౌరవంతో ఉండాలి, మన వర్గాలకు పనిచేయాలి, అంబేద్కరిజాన్ని, కాన్షీరామ్ గారి యొక్క మెథడాలజీని ఫాలో కావాలనే దాన్ని మర్చిపోయారు వీళ్ళంతా కూడా. మేము మళ్ళీ దాన్ని గుర్తింపజేసి కరెక్ట్ లైన్కి తీసుకురావడానికి మాకు చాలా సమయం పడుతుంది. ఇక్కడ తెలంగాణ సాధించిన తర్వాత ఇన్ని రోజులు ఆంధ్రాలో విలమలు మాత్రమే పరిపాలన చేసిరు. తెలంగాణ వస్తే కనీసం బీసీలకైనా రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఎంతో మంది 1200 కుటుంబాల్లో బలిదానమై తెలంగాణను సాధించుకుంటే మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
మన రిజర్వేషన్స్ ను ఆ ప్రభుత్వం తగ్గించింది. ఇంకా స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 23% తగ్గించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ లో మీకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నుంచి బీసీల యొక్క పోరాటం ఆ రిజర్వేషన్ల పైన కొనసాగుతుంటే ఇక్కడ సుప్రీం కోర్టులో రెడ్డి జాగృతి వ్యక్తి మాధవరెడ్డి మాకు అన్యాయం జరుగుతుంది ఈ రిజర్వేషన్ల వల్ల 50% మించొద్దు, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది? వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతుంది రెడ్డిలకు దానివల్ల? సుప్రీం కోర్టు కూడా ఇప్పుడు అవగాహన వచ్చింది కొంత. ఇటువరకు ఉన్నట్టుగా మొండిగా ఈ 50% ఉండాలి పట్టు అనేది ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీం కోర్టు కూడా ఇటువరకే ఇది ఏమీ దృఢమైంది కాదు. అవసరం అనుకుంటే జనాభా లెక్కలు ఆధారాలు చూపించగలిగితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా బీసీలు ఇంత జనాభా ఉంది అని చూపించగలిగితే అప్పుడు కన్సిడరేషన్ చేయడానికి అవకాశం ఉంది. తమిళనాడులో ఆల్రెడీ 69 ఉంది, కర్ణాటకలో 68% ఉంది. కాబట్టి ఇది ఏం పెద్ద దృఢంగా దీన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా మళ్ళీ తర్వాత 50% సీలింగ్ తర్వాత మళ్ళీ ఒక కొత్త జడ్జిమెంట్లలో ఇచ్చింది. కానీ ఇక్కడ హైకోర్టులలో ఇక్కడ మిగతా జడ్జిలకు అది స్టడీ చేయకపోవటం వల్ల వాళ్ళు గుడ్డిగా 50% అనే దాన్నే వాళ్ళ మైండ్ లో ఉంది. కానీ తర్వాత వచ్చిన మార్పులు జనాభా లెక్కల సేకరణ ఉండి సరైన ఆధారాలు ఉంటే ఇవ్వచ్చు అనే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవటం లేదు. ఫలితంగా ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. కొంతమంది ఏమో రాజ్యాంగ సవరణ చేస్తే అని వీళ్ళే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులేంటిది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2-3 తప్పులు చేసింది. వాళ్ళు వెంటనే బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపినప్పుడు దాంట్లో ఈ రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదమే సరిపోతుంది. ఆమోద ముద్ర వేసి పంపిస్తే అది చట్టం అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే గవర్నర్కు లేఖ రాస్తూ ఆ బిల్లును పంపిస్తూ మీరు రాష్ట్రపతి ఆమోదానికి పంపించండి అని రాసిండ్రు మెలికే. గవర్నర్ ఏం చేసిండు, గవర్నరే ఆమోదిస్తే అది చట్టం అయిపోతుంది. ఈయన చేతుల్లోనే ఉంది, ఇంకా రాష్ట్రపతికి అక్కర్లే. ఇప్పుడు వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిండ్రు, గవర్నర్ ఆమోదిస్తే ఇక్కడే చట్టం అయిపోయింది, ఏది కేటగిరీకి సంబంధించి. కానీ బీసీల విషయం ఒకటే రాష్ట్రపతికి పంపిస్తే అది అక్కడే చిక్కుబడిపోయింది, అది తేలే విషయం కాదు. కాబట్టి ఈ రకమైన తప్పులు చేయటం వల్ల అది ఇంకా ప్రొలాంగ్ అయింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మోడీ మీద దోసేసి మోడీని తిట్టడానికి ఉపయోగించుకుందామని ఆ రకమైన చర్యలకు పోయింది. కానీ అది బెడిచికొట్టి చివరికి ఇక్కడ ప్రజలంతా రివోల్ట్ అయ్యేటప్పటికి మళ్ళా ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ ద్వారా మళ్ళా పంచాయతీరాజ్ చట్టాన్ని మళ్ళా 23% నుంచి 42% పెంచుతూ ఒక బిల్లు ప్రవేశపెట్టి ఈ తతంగం అంతా మళ్ళీ చేయడానికి కారణమై అంత డిలే ప్రాసెస్ జరిగింది. అంటే సార్ మీరు ఎన్ని రోజులు కాంశీరామ్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు చట్టసభల్లో మాకు వాటా కావాలి, మేము ఎంతనో మాకు అంత వాటా కావాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చి ఇప్పుడు కూడా అదే పోరాటం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న మీరు కావచ్చు ఇంకొందరు బీసీ నాయకులు స్థానిక సంస్థల గురించి పోరాటం జరుగుతుంది. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ల వల్ల బీసీలకు అయితే న్యాయం జరిగే ఛాన్స్ ఉందా, డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా? దానిలో అసలు స్థానిక సంస్థలు అసలు మాకు అవసరమే లేదు బీసీలకు. మా దృష్టి ఏంటంటే 51% మేము రిజర్వేషన్ల ప్రమేయం లేకుండానే గెలుస్తున్నాం, ఓపెన్ కాంపిటీషన్లనే గెలుస్తున్నాం. ఇప్పుడు రెడ్డి వర్గాలు వెలమ వర్గాలు అంతా గ్రామీణ ప్రాంతాన్ని ఖాళీ చేసి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అసెంబ్లీకి వెళ్ళిపోయారు, పార్లమెంట్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్థావరాలను మార్చారు అధికారాన్ని, ఎందుకంటే అందులో పవర్ లేదు. ఏది సర్పంచ్ లో గానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి పవర్స్ లేవు, ఆర్థిక అధికారాలు లేవు. అవన్నీ పరిశుభ్రత లేకపోతే డ్రైనేజీ చిన్న చిన్న వాటి గురించే ఉంటాయి. వాళ్ళంతా తెలుసుకొని వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోయారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏంటంటే అవగాహన లేక వీళ్ళు స్థానిక ఎన్నికలనంటే అది ఒక పెద్ద బ్రహ్మరథము, అందులో పవర్ ఉంటుంది అని వీళ్ళు చాలా మంది తెలియక దాన్నే ఒక ప్రధానమైన అంశంగా ముందుకు పెడుతున్నారు. నేననేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానన్నది కాబట్టి ఇవ్వాలని మేము గట్టిగడి పోరాటం చేస్తున్నాం. కానీ అసలు మాకు కావాల్సింది స్థానిక సంస్థలు కాదు, అసెంబ్లీనే పట్టుకోవాలి. ఇప్పుడు మాకు అసెంబ్లీ ఓపెన్ కాలేదు. ఇలా బడుగు బలహీన వర్గాలకు ఇలా ఎంబీసీలు ఉన్నారు, రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఇలాంటి కులాలు 60-70 కులాలు ఉన్నాయి. ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు ఇప్పటి వరకు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అదే విధంగా గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు ఇలాంటి కులాలు కూడా జనాభా విపరీతంగా ఉంది. రెడ్డి జనాభా కంటే కూడా రెడ్డి వర్గ జనాభా కంటే కూడా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంది. ముదిరాజులే 9% ఉన్నారు ఈ రాష్ట్రంలో, అంటే రెడ్ల జనాభా కంటే డబల్ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక సీటు గెలిచారు. గౌడులు 8-8.5%, యాదవులు 8-8.5%, పద్మశాలీలు 6-7%. ఈ విధంగా కుప్పలుగా ఉన్నా గానీ వాళ్ళకు 3-4 సీట్లే గెలుస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం 4% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము వాళ్ళు దాదాపు 43 స్థానాలు గెలుస్తున్నారు అన్ని పార్టీల నుంచి. అంటే ఇది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? డెమోక్రసీ అని అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు
అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి, పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండాలి. వాళ్ళు ఇవన్నీ కుల సమూహాలు, వీటిని విస్మరించడానికి వీల్లేదు. మంచుకో చెడుకో ఈ దేశంలో పుట్టారు, కులాల పేర్లతో పుట్టినరు. పుట్టినప్పుడు మేము గుర్తించము అని అంటే ఎట్లా? వాళ్ళని గుర్తించి వాళ్ళని అసెంబ్లీకి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళని మంత్రులుగా ఎట్లా చేయాలి, వాళ్ళకి బడ్జెట్ ఎట్లా కేటాయించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, లేని కులాలు ఏమున్నాయి, ఉన్న కులాలు ఏమున్నాయి, ఉన్న కులాలకు తక్కువ చేసి ఇప్పుడు బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ ఈ వర్గాలు బలమైన కులాలు, వాళ్ళకు ఉద్యోగ రంగంలో బలమైన పట్టుంది, వాళ్ళకు తక్కువ చేసి లేని వర్గాలకు ఇచ్చే విధంగా జీవోలు జారీ చేయాలి. కానీ ఆ విధంగా ప్రభుత్వాలు చేయటం లేదు. కాబట్టి మేము ఇప్పుడు స్థానిక సంస్థలు అనేది మా ఉద్దేశంలో ప్రధానమైంది కానే కాదు. ఈ కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినా మాకు భయపడేది ఏమి లేదు. మా పోరాటం అంతా 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకొని ఈ అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా, బడుగు బలహీన వర్గాలు పరిపాలించాలా, అసలు మేము బానిసలుగానే ఉండాలా శాశ్వతంగా? 78 సంవత్సరాలు మేము రాజకీయ బానిసలుగా ఉన్నాము, ఇక మేము ఉండటానికి వీల్లేదు. మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది, మేము కూడా చట్టాలు చేస్తాము అనే విధంగా ప్రజలలో ఒక ఆలోచన శక్తి పెరిగింది. కాబట్టి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ మాస్టర్ కి అని ఏదైతే చెప్పడం జరిగిందో దాని ఆధారంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము సమీకరిస్తున్నాం. కాంశీరామ్ గారు మాకు నేర్పింది అదే. కాబట్టి ఈ కొన్ని సంఘాలు ఏంటంటే బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు పావులకు, చారానకు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే నామినేటెడ్ పదవులకు సంఘాలను తీసుకుపోయి తాకట్టు పెడుతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమనేది ఏంటంటే చిన్న చిన్న బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు స్కాలర్షిప్ల కోసం కాకుండా రాజ్యాధికారమే కావాలి. ఎవరైతే రాజ్యం వెళ్తారో వాళ్ళకే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా మాకు పెద్దగా ఈ స్థానిక సంస్థల గురించి అవి లేకపోతే అనేది ఏమి లేదు. మాకు స్థానిక సంస్థలలో అది ఆటోమేటిక్ గా మేము గెలుస్తున్నాము. గెలవందల్లా అసెంబ్లీ, గెలవందల్లా లోక్సభ స్థానాలు గెలవలేదు. ఇవాళ ఇటువరకు బీఆర్ఎస్ ఏమో ఒక కుటుంబ పరిపాలన, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో 6 కుటుంబాల పరిపాలన, అంతే తేడా, పెద్ద మార్పు ఏం లేదు. సరే, ఇక్కడ చివరిగా ఎన్నో రోజులు మీ పోరాటం కొనసాగుతూ ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచే విధంగా మీరు పోరాటాలు, ధర్నాలు ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు పెడుతూ, కానీ ఎందుకు ప్రజల్లో ఇంకా ఎందుకు ఏకంగా లేకపోతున్నారు? ప్రజలు కావచ్చు, బీసీ నాయకులంతా కూడా కొందరు పార్టీల వారిగా విడగొట్టబడ్డారు, ప్రజలంతా పార్టీల వారిగా విడగొట్టబడ్డారు. ఇందులో అసలు ఎందులో లోపం జరుగుతుంది చైతన్య పరిశ్రమలో? వాళ్ళు మంచి జరగాలి, మనకు బీసీలందరికీ రాజ్యాధికారం రావాలంటే ఎటువంటి విషయాల పట్ల ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుందంటే? ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీ సమాజము బలంగా ఉంది, నువ్వు అన్నట్టుగా 52% ఉంది. కానీ విచిత్రకరమైన విషయం ఏంటిది అని అంటే ఇక్కడ పాలక వర్గాలకు ఏజెంట్లుగా, తొత్తులుగా వాళ్ళని నమ్ముకునే బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఇక్కడ బలంగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో అట్లా లేదు. కాంశీరామ్ గారి ప్రభావంతో, రామ్ మనోహర్ లోహియా యొక్క ప్రభావంతో అక్కడ ములాయం సింగ్, లాలూ ప్రసాద్, కర్పూరి ఠాగూర్ చాలా మంది బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. అక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకు చదువు ఉంది, డబ్బు ఉంది, కానీ వీళ్ళంతా కూడా అగ్రకులాల యొక్క పార్టీల్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను, ఏదైతే కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బహుజన ఉద్యమాల్లో బడుగు బలైన వర్గాలకు అండగా ఉండి పోరాటం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ లో పోయి చేయి అందులో కేసీఆర్ కు రక్షకులుగా పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది పోయి అక్కడ వాళ్లకు రక్షకులుగా మారిపోతున్నారు. అంటే ఇక్కడ పేరు అంత పేదల గురించే మాట్లాడతారు, బలహీన వర్గాల గురించే మాట్లాడతారు, మార్పు రావాలంటారు, మళ్ళీ అగ్రకులాలకు రక్షకులుగా మారిపోతారు చాలా మంది. పూలే అంబేద్కర్, కాంశీరామ్ గారి ఐడియాలజీల మీద నిలబడే వాళ్ళు కొద్దిమంది, మాలాంటి వాళ్ళు నికరంగా పోరాటం చేస్తున్నాం ఎలాంటి పదవులను ఆశించకుండా. కానీ మిగతా వాళ్ళంతా కొద్దిసేపు పోరాటం చేసి వెంటనే సరెండర్ అయిపోయి మాకేమిస్తారు, వాళ్ళకి పోయి శాలువలు కప్పుతున్నారు. జనాభా లెక్కలు సక్రమంగా లేకపోయినా చాలా మంది పోయి శాలువలు కప్పొచ్చి ఇది ఒక చరిత్రాత్మకమైంది అని చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వలేదు, అసలు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, అసలు ఏమి ఇవ్వకపోయినా బడ్జెట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అద్భుతంగా ఉందని పొగిడే మేధావులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు నామినేటెడ్ పదవులు కావాలి, ఏదో వాళ్ళ నుంచి మెప్పు పొందాలి, రేవంత్ రెడ్డి ద్వారా మెప్పు పొందాలి. అంటే నేను అనుకునేది ఏంటంటే నార్త్ ఇండియా కంటే ఇక్కడ అసలు ఈ అగ్రకులాల యొక్క కనుసరణలో తయారైన లీడర్షిపే ఎక్కువ ఉంది. కాంశీరామ్ గారు, అంబేద్కర్ బహుజనుల దృక్పథంతో ఉండి పోరాటం చేయాలంటే వాళ్ళకు భయం, పిరికి వాళ్ళు ఓట్లు వేయించుకొని జనంలోకి పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో జనంలోకి పోయి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. మరి బడుగు బలైన వర్గాలు కూడా ఎక్కడ వెళ్ళాలి? ప్రజల్లోకి వెళ్తేనే ఓట్లు వేస్తే మనం అధికారంలోకి వస్తాము. కానీ వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చి అయ్యా మాకు ఇయ్యమని అడుగుతున్నారు, లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి
మాకేమన్నా బీసీల జనాభా ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ అడుక్కుంటే ఎవరు ఇస్తారు? జనం దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ పార్టీలేమో జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బు ప్రమేయం మద్యం ప్రమేయం చూపించి వాళ్ళని గ్రిప్పులోకి తెచ్చుకొని గెలుస్తున్నారు. మరి మనం కూడా అదే చేయాలి కదా. అందుకనే నేను పార్టీ పెట్టాను 2007లో. గెలిచినా ఓడినా ఒక తర్ఫీదు ఒక రూట్ అయితే కరెక్టే. ఇది ఈ పద్ధతి ద్వారా మనం గెలుస్తాం, ఈ పద్ధతిని ఎన్నుకోవాలని మేము నేర్పాం. కానీ ఈ రాష్ట్రంలో ఆ విధంగా అగ్రకులాల యొక్క కనుసనలలో ఉండే తర్ఫీదు ఉన్న నాయకత్వమే ఎక్కువ ఉంది. కానీ మాలాగా ఆత్మగౌరవంతో ఉండి వచ్చినా పోయినా పోరాటం నికరంగా పోరాటం చేయాలని ఉన్నటువంటి నాయకత్వం లేదు. కానీ ఇప్పుడు కొద్దిగా తయారైంది. 2-3 సంవత్సరాలు నేను చూస్తున్నాము. ప్రజలలో ఇప్పుడు వెళ్ళిపోయింది. ఏది బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా కాలేదు, మంత్రి పదవులు లేవు అనేది ప్రజలలో వెళ్ళిపోయింది. కానీ కన్సాలిడేట్ చేసుకునే శక్తి కలిగిన లీడర్షిపే ఇప్పుడు కావాలి. ఆ కన్సాలిడేషన్ చేసుకోవటానికే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎట్లా ఉంటాడు, నారగోని ఎట్లుంటాడు, మిగతా సంఘాలు ఎట్లుంటాయి, సమయం వచ్చినప్పుడు 2028లో వీళ్ళందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చేమైనా ఫ్రంట్ పెట్టి మరి డి అంటే ఢీ కొందామా బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిపోయిన దాన్ని మళ్ళా గెలిపించడానికి మళ్ళా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం డబ్బు 1000 కోట్ల డబ్బు సంపాదించి మొత్తం ఏంటంటే ప్రజల సొమ్మును దోచేసి తెలంగాణ తెస్తే అందరికీ అన్ని వర్గాలకు అధికారాన్ని పంచిస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ మళ్ళీ ఇప్పుడు లేచి మళ్ళీ నిలదొక్కోవటానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ అందులో కొంతమంది పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమి ఏదేదో చెప్పింది, వాగ్దానాలు ఏమి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ జనాభా ప్రకారం ఇవ్వాలని అక్కడ చెప్తున్నాడు, ఈడ ఎవరికి ఇచ్చే పరిస్థితే లేదు. రాహుల్ గాంధీ మాటకి ఇక్కడ విలువ లేదు. రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయటం లేదు. నిన్నగాక మొన్న డీజీపీ మళ్ళా రెడ్డి సామాజిక వర్గమే, అంతకుముందు మళ్ళా ఒక సలహాదారు రెడ్డి సామాజిక వర్గమే. ఒకవైపు ఏమో బీసీలము మాకు అన్యాయం జరుగుతుంది, మాకేమి ఇస్తలేరని మేము పోరాటం చేస్తుంటే వాళ్ళు వరుసగా మళ్ళా రెడ్డి సామాజిక వర్గాన్ని తన యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆధిపత్య వర్గాలను నియామకం చేసుకుంటూ వస్తుంది. వాళ్ళు ఏం భయపడతలేరు, వాళ్ళు పట్టించుకోవటం లేదు. కొంతమంది బీసీ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము ఈ మధ్యన రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాతనే ఇక మొత్తం బీసీ సమాజంలో మార్పు వచ్చింది, మమ్మల్ని చర్చలకు పిలుస్తున్నారు, భయపడిపోయింది అని ఒక ఆయన పిట్టల ద్వారా లాగా మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు. ఏమిచ్చింది? మంత్రి పదవులు ఇచ్చిందా, నామినేటెడ్ పదవులు ఇచ్చిందా, బడ్జెట్ ఇచ్చిందా? వీళ్ళే పోయి శాలువాలు కప్పొస్తున్నారు. మొత్తం ఏది ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చివరిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ నాయకులను నమ్మి మోసపోవటం కాకుండా ఇందులో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ అవి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనము ఏదైతే నేపాల్లో ఏదైతే అన్యాయం జరిగితే ఒక కరప్ట్ పార్టీ, లంచగొంటి పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు, నేపాల్లో ఎంత వేగంగా రియాక్ట్ అయ్యారు. వంశపారంపర్య పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వంశపారంపర్యం, కుటుంబ పరిపాలన, వీటిని భరించలేక పిల్లలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే ప్రజలు గ్రహించి రోడ్డు మీదకి వచ్చారు. ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నా ఇప్పటి వరకు 78 సంవత్సరాల వరకు ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకపోయినా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ ఓటును ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి కదా. మరి ప్రజలు ఎందుకు పౌరుషం లేదు వీళ్ళ లోపల? ఎందుకు స్తబ్దత ఉంది? కోపం ఎందుకు రావటం లేదు? ఇంత లొంగుబాటును ఎందుకు ప్రదర్శించాలి? ప్రజాస్వామ్యమే కదా, ఎవరైనా అధికారంలోకి రావచ్చు, మోసం చేసే పార్టీలను ఓడించవచ్చు. కానీ ఆ క్లచెస్ లో బంధించబడి మొత్తం ఏంటంటే భయానకమైన పరిస్థితుల్లో ఉండే విధంగా వాతావరణం ఉంది. దాన్ని ఇప్పుడు మేము ఈ సోషల్ మీడియా ద్వారా ఇది పదును పెట్టి, ఈ ప్రజానీకానికి పదును పెట్టి వాళ్ళను పాలకులుగా చేసే మార్గానికి మేము ఎదుర్కొంటున్నాం. దాన్ని మేము అనుకుంటాం ఇప్పుడు కొంత గతంతో పోలిస్తే ఆ స్తబ్దత, ఆ గట్టిగా గడ్డగట్టకపోయిన తత్వం, బీసీలలో గడ్డగట్టకపోయిన తత్వం ఉంది. దాన్ని మనం కరిగించాల్సినటువంటి అవసరం ఉంది. మాలాంటి వాళ్ళం అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాం, సమ్మెట దెబ్బలు కొడుతున్నాం. త్వరలోనే మార్పు అయితే జరుగుతుందనే నమ్మకం అయితే నాకుంది.